గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అది వ్యవసాయ దేశం. 180% భూమిని నమ్ముకున్న రైతులు, రైతు కూలీలు ఈ దేశంలో బ్రతుకుతున్నారు. 1971లో అప్పటి ప్రభుత్వం సోషలిజం నినాదంతో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టింది. 100 ఎకరాలున్న భూస్వాములు తెల్లవారేసరికి మామూలు మధ్యతరగతి కుటుంబంగా మారిపోయారు. సీలింగ్ యాక్ట్ ప్రకారం మిగిలిన 18 ఎకరాల పొలం తుఫాను తాకిడికి, దళారుల దోపిడీకి గురై అప్పుల పాలై చితికిపోయిన ఒక కుటుంబ గాథ ఇది. ఏంటయ్యా ఉన్న పొలంగా రమ్మన్నా? కూర్చో కూర్చో. చిన్న షాకింగ్ న్యూస్. ఏంటది? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పొలానికి సీలింగ్ యాక్ట్ పెడుతున్నారంట. మూడు పెళ్ళాలకు కలిపి 18 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదంట. అమ్మో, అయితే నా 30 ఎకరాల్లో 12 ఎకరాలు పోయినట్టనా? ఏడవకయ్యా, దానికి మన ఎంపీ గారు చిన్న చిటకా చెప్పాడు. నాకున్న పొలంలో మా చుట్టాల్లో 5 విధవరాళ్ళకి 18 ఎకరాలు చొప్పున రాసేయమన్నాడు. మిగిలిన 90 ఎకరాలు చెరువుతో ఇచ్చేయమన్నాడు. మరి నేను నువ్వేం చేస్తావంటే నీ మిగిలిన పొలం నీ తమ్ముడికి చెల్లెలకి అమ్మేసేయి. సలహా బాగానే ఉందయ్యా, కానీ ఉన్న పొలంగా అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేము అని వాళ్ళు అడిగితేను. నా దగ్గర అప్పు తీసుకోమనవయ్యా, వాళ్ళ దగ్గర నేను వసూలు చేసుకుంటాగా. ఇదేమిట్రా అన్నయ్య, ఉన్న పళంగా 30 ఎకరాలు అమ్మేసి ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నావు? ఏం చేయమంటావు చెల్లమ్మా, నాకు వ్యవసాయం కలిసి రావట్లా, అందుకని. అట్టెందుకు? రాజకీయాల మీద మోస్తూ పట్టణం వెళ్తున్నానని చెప్పొచ్చుగా. అట్టాగే అనుకోండి. నువ్వు గాని అమ్మా. ఇదిగో. మీ అన్నయ్య గారి 30 ఎకరాలు నిన్ననే మీరు కొన్నారట కదమ్మా రాజలక్ష్మి గారు. వాడు వ్యాపారం చేసుకుంటానని పట్నం వెళ్ళిపోతే నేను సగం, మా చెల్లెలు సగం కొనుక్కున్నాం. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయందేమనగా, కేంద్ర ప్రభుత్వం భూ పరిమితి చట్టం తెచ్చింది. దీని ప్రకారం భార్యాభర్తలు ఇద్దరికి కలిపి 18 ఎకరాల మాగాని గాని 36 ఎకరాల మెట్ట గాని ఉండొచ్చు. మిగతా భూమిని ప్రభుత్వానికి అప్పగించవలసిందిగా 50 మందికి తెలియజేయడం ఏందో. ఎంత మోసం! జగన్ గాడి సంగతి తెలిసే నిన్న మనకు అమ్మేశాడన్నమాట. సొంత చెల్లి తమ్ముడు అని ఆలోచించకుండా ఎంత అన్యాయం చేశాడు. అంటే మీరు కొన్న 30 ఎకరాల మాగాడితో పాటు మీకున్న పొలం కూడా ప్రభుత్వం తీసేసుకుంటుందన్నమాట. కృష్ణమూర్తి, కొలతల ప్రకారం ఈ 18 ఎకరాల పొలం నీకొచ్చిందో, ఆ 42 ఎకరాల పంట పొలం గవర్నమెంట్కి వెళ్ళింది. నీ బావ దగ్గర నువ్వు పొలం కొనడానికి నా దగ్గర అప్పు తీసుకున్న మొత్తం తీర్చడానికి ఈ 18 ఎకరాల్లో ఇంకొక 8 ఎకరాలు అమ్మాల్సి ఉంటుంది అనుకుంటా. నీకు ఆడతనం అడ్డొస్తుందేమో, నాకు అలాంటిదేమీ లేదు. వెళ్ళండి బాబు. బడికి వెళ్ళలేదేరా? అన్నయ్య చదువుకుంటాడు, నీతో నేను పొలానికి వచ్చి పని చేస్తాను. డబ్బుల్లో చూస్తే అందరికీ కన్నుకుంటే చూడు పేపర్ సుబ్బారావు, నీకు నోరు దోలగా ఉంటే రాజీవ్ గాంధీని ఎవరు ఎట్టా చంపారో చెప్పుకో, విపి సింగ్ ని ఎవరు ఎట్టా దింపారో చెప్పుకో. అంతేగాని నేను దాచుకున్న 200 ఎకరాలు ఎవరెవరి పేరున బినామీగా నడుపుతున్నానో చెబితే అన్నవని కూడా చూడకుండా నీ శవాన్ని కూడా చేపల చెరువులో పారేస్తాను. గల్లీలో లొల్లి మొదలైతే తల్లి చెల్లో. అదేం పిలుపు పిచ్చ వెదవ? అమ్మానో, చిన్నమ్మానో, పిన్ననో పిలవలేవు. మా నాన్న మొదటి భార్య నాకేమవుతుంది? తల్లి. ఆవిడకు నువ్వేమవుతావు? చెల్లి.
అందుకే నువ్వు నా తల్లి చెల్లి, నా పిచ్చి తల్లి. విషయం ఏమిట్రా? అవును, 18వ రోజు యుద్ధంలో ఓడిపోయిన దుర్యోధనలో ఫేస్ పెట్టానండి మా నాన్న. ఏడిశావు, సంగతి ఏంటో ఏడు. అక్కడ కొంపలంటూ పోయాయి. ఎవడి కొంపలు? మన ప్రిస్టేజ్ కొంపలు. తల్లి చెల్లి సర్పంచి, నువ్వు మండలాధ్యక్షుడివి. కానీ ఊళ్ళో వర్షాలు పట్టడం లేదని శివాజీ, వాడి తల్లి రాజ్యలక్ష్మి గుడి దగ్గర పూజలు చేయించి జనాభాను కొట్టేస్తున్నాడు. నా పెళ్ళం మాటకే ఎదురు చెబుతావురా నా యాల దొరను పట్టుకుని? దొర ఎవడికి దొర? దొర అని పిలిపించుకున్న తెల్లోడు దేశం దాటిపోయి 45 ఏళ్ళయింది. కొత్తగా దొర అని పిలిపించుకోవాలని నీకెందుకయ్యా మోజు? భీముడా, నువ్వు ఆగరయ్యా. పారిపోయే మనిషిని కుక్క తరుముద్ది. ఆగి వెనక్కి తిరిగి చూస్తే అక్కడే నిలబడి తోక ఊపుద్ది. నన్ను కుక్క అంటావురా? వద్దు, నువ్వు ఉన్న శర్నాకోలు దెబ్బలు కొట్టావనుకో, పాపం పేదోణ్ణి కొడుతున్నారని ఊరి జనం జాలి పడతారు. అదే నేను తిరిగి ఒక్కటిచ్చాననుకో, నీ బతుకు ఆల్ ఇండియా రేడియో అయిపోద్ది. రారా దానియేనా? నా కొడక, 25 ఏళ్ళుగా మీ దగ్గర పాలేరుగా బతుకుతున్న నా ముఖం చూసాండి, వదిలేండి దొరా. అన్ని మాట్లాడుతుంటే ఎలా మన్నించమంటావరా? తిరిగి ఎర్రి మాటలు మాట్లాడుతున్నాడమ్మా. నేను బుద్ధి చెప్పుకుంటానమ్మా. ఈ పాలికాన్ని వదిలేండి దొరా. లేడు. ఇదేనా జాకెట్ కుట్టడం? అయ్యో, వీళ్ళు పట్టడం లేదు. కొలతలు సరిగ్గానే తీసుకున్నానే. సరిగ్గా తీసుకుంటే ఎందుకు పట్టడం లేదు? ఎందుకమ్మా అలా ఖర్చుకునేది అలాగా విరుచుకు పడతావు? ఇందులో ఏదో మిస్టేక్ జరిగింది. టింగ్ టింగ్. రాత్రి నువ్వేం కొడుతున్నావు? పప్పు దోసకాయ. అది అక్కడే ఇరుక్కుంది. టోటల్ గా మొత్తం పాయింట్ అంతా. పప్పు దోసకాయ కూరకి నా జాకెట్ గుండెలు పట్టపోవడానికి ఏమిటి సంబంధం? ఉంది. బాగా ఇష్టం కదా, నీ లెవెల్ వేసుకొని తినుంటారు. గ్యాస్ పైకి తినండి, కొలతలు తేడా వచ్చినాయి. సాయంకాలం వరకు చూస్తాను. గ్యాస్ దిగాక గుండెలు పట్టలేదనుకో, నీ గుండు కొట్టిస్తా. ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గుండు కొట్టించుకోవడానికి మాకు అవతల పెద్ద తిరుపతుంది, తప్పితే చిన్న తిరుపతుంది. ఇంట్లో బంగాళదుంపలునా? ఉన్నాయి. అయ్యంటే మీకు ఇష్టమేనా? బాగా ఇష్టం. ఆహా, బాగా ఇష్టం కదా ఇంత బంగాళదుంప కూడా తిన్నారనుకోండి, డబల్ గ్యాస్ పెరిగిపోతే పై గుండెలు పట్టుపడి పగిలిపోతాయి. వెళ్ళండి. రే చూస్తామేంట్రా, సెకండ్ క్యాండిడేట్ బిలు. పచ్చగడ్డి మోసే నీ పడుచు పిల్ల, నీ పవిట కొంగొచ్చ. ఆపో ఆపో, నీ మోపు సంగతి నేను చూసుకుంటాను కదా. ఈ మోపు వేసుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే టౌన్ లో ఈ మోపుకి ఎంత ఇస్తారా నీకు? 5 రూపాయలు. 5 రూపాయల? ఈ మోపు 5 రూపాయలు అంటే చీపే. ఇదిగా నేను 10 రూపాయలు ఇస్తా, నాకు ఇచ్చేయి. గడ్డి మీరేం చేసుకుంటారు? తింటారా? పక్కేసుకొని పడుకుంటాను. నీకెందుకో ఇసుకలే. సరే. అదా ఎక్కడికి రా నువ్వు? అది దింపడానికి. ఏంట్రా నువ్వు దింపేది? పచ్చగడ్డి 10 రూపాయలకే పడుచు పిల్ల. నేను దింపుతా కదా. అదే ఈ ఎర్ర బుజ్జి పుట్టింది నల్ల భీముడు కోసం. ఎవడన్నా చెయ్యెత్తే నేను చెయ్యేసింది అందుకు కాదు, పండగ వస్తుంది కదా కొత్త జాకెట్ కుడదామని, అందుకన్నమాట. ఇదిగో తీసుకోండి. బావా, ఈ వంకాయకి దారాలు కట్టి గుత్తి వంకాయ వేపుడు చేస్తే ఉంటుంది, స్వర్గం కనపడుతుందనుకో. సరే వండించుకోపో. ఈయనెక్కడ దొరికాడండి బాబు? వంగ తోటలో ఒంటరిగా మరదలు దొరికితే వెళ్ళిపో అంటాడేంటి? ఆంబోతు కొమ్ములు పట్టుకోవడమే తెలుసా నీ చేతికి? ఆడదాని కొమ్ములు కూడా పట్టుకోవాలి. నీకెక్కడున్నాయి కొమ్ములు? ఇవిగో. ఏడ్చాలబా. అయ్యో వదులు బావా. నొక్క బాగు బావా. నా కొడుకు నేను చేస్తున్నావే? నేనేం చేయట్లేదు అత్తయ్య. బావే నీతో పనుంది రావే అని వంగ తోటలోకి లాక్కెళ్తున్నాడు. అమ్మా నమ్మకు, ఇదే వంకాయలు దొంగతనానికి వచ్చింది. అయ్యో లేదత్తయ్య, బావే నన్ను గట్టిగా మళ్ళీ ఉసే అమ్మ పుట్టిల్లు మేనమావ కెరు కానీ నీ సంగతి నాకు తెలియదు. ఇదిగో అన్నయ్య రా రా రా. చూడు నీ కూతురు నా కొడుకు అమాయకుడు చేసి ఎలా ఆట పట్టిస్తుందో. దాందే ఉందిలే అమ్మా, వంగ తోట బావ మరదళ్ళు పోనీ. రోజు రోజుకి దీని అల్లరి ఎక్కువ అయిపోతుందమ్మా. ఇంకా ఎన్నాళ్ళరా? ఈ ఏడు మెరుపు చేను బాగా పండిందిగా, సుధకు పెళ్లి చేసి ఓ ఇంటి దాన్ని చేస్తే. అదేంటి ముందు లైన్ లోకి వచ్చింది మేమైతే వాళ్ళని పంపిస్తామంటారు? అది కాదమ్మా, ముందు చెల్లెలికి పెళ్లి చేయకుండా అన్నలు పెళ్లి చేసుకోకూడదు. అది అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పుడు చూసావన్నయ్య నీ కూతురు ఎంత తొందరపడుతుందో. పద పద, పొద్దెక్కుతుంది. వంగ తోటలో కొడుకు కోడల్ని వాటేసుకున్నాడని చెప్పినా ఈవిడ బుర్రకి కరెంట్ అందట్లేదురా దేవుడో.
బావా ఆగు బావా ఆగు నీకోసం కూర తెచ్చా ఇందా గుత్తొంకాయ కూర. ఏమే అమ్మ చేతి వంటలు ఇప్పటి నుంచే వాడిని తినకుండా చేస్తావా? 20 ఏళ్ళు నీతో ఆ పై 100 ఏళ్ళు నాతో అంతే కదత్తమ్మా. వదినా ఇలా వంకాయ కూర లంచం పెట్టి పొట్లకాయ పచ్చడి లంచం పెట్టి కట్నం లేకుండా మా అన్నయ్యని కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఆ వంకాయలు కూడా మన తోటలయ్యానే. పాపం అదెంతో కష్టపడి వాళ్ళ అమ్మను కూడా దగ్గరకు రానియకుండా ఒక్క ముక్క కూడా నాకు పెట్టకుండా నీకు తెచ్చి పెడితే ఏమిట్రా మాటలు. వంకాయ కంటే ముందు దాని గుండెకాయ ముదిరిపోతున్నట్టుందన్నయ్య. అమ్మయ్యా నాలైన అర్థం చేసుకున్నారు, ఇక మీలైన అర్థం చేసుకుంటే మంచిది. అబ్బా ఉప్పు కషం. వంకాయ కూర వండడం కూడా రాని పిల్ల నాకొద్దు బాబోయ్. అబద్ధం, నేను తిని చూసా. చూసావా ఎవరికి పెట్టలేదంది తనే తిందట. శబరి కూడా రావుడికి రుచి చూసే పెట్టినట్లేరా? ఎందుకని అన్నయ్య సుధ పెళ్లితో పాటు వేళ పెళ్లి కూడా జరిపించడం మంచి. అబ్బా ఈ చర్యకు అర్థమేమిటి? దింపితే ఈ పలుగు గట్టులో దిగబడ్డట్టే నీ గుండెల్లో కూడా దిగబడుద్దా